విజయ్ గారు, ఈ ఈ ఏడాది సమృద్ధిగానే వర్షాలు పడ్డాయి. నిజంగా వర్షాలు లేవని కూడా కాదు. సో విపరీతంగా వర్షాలు వచ్చినాయి. కానీ ఆ నీటి ఎట్లా నిల్వ చేసుకోవాలి, నీటి నిర్వహణ సరిగ్గా ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేకపోవడంతో ఇవాళ ప్రాజెక్టులో నీళ్లున్నా కూడా మళ్ళీ బయటికి రిలీజ్ చేయని పరిస్థితి. సో దాంట్లో చెరువులు నింపకపోవడంతో మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోవడం. ఒక రైతు ఒకే రోజు 4 బోర్లు వేసినా కూడా అక్కడ నీటి చుక్క పడినటువంటి పరిస్థితి. సో భూగర్భ జలాల్ని కాపాడడంలో, చెరువులను నింపడంలో ప్రభుత్వం దగ్గర ఎందుకు ఒక ప్రణాళిక లేదు అనేది. ప్రణాళిక లేకపోవడం వాళ్ళకు వ్యవసాయం కేంద్రంగా రైతు కేంద్రంగా పరిపాలించే ఆలోచన పక్కదారులు పెట్టింది. ఆలోచన లేకపోవడం నిరంతరం వాళ్ళు ఏంది ఒక రకమైన రాక అధికారంలోకి వచ్చింది. ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీని వాళ్ళ పెద్దలని ఎంతసేపు వాళ్ళని మచ్చిక చేసుకుంటే చాలు, వాళ్ళ చుట్టూ తిరుగుతే చాలు అనే యాంగిల్లో పరిపాలన కొనసాగుతుంది తప్ప ఈ రకమైనటువంటి మొన్ననే 500 బోనస్ ఇవ్వలేదు, ఇవ్వకుండా మళ్ళీ ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో ఆల్రెడీ కృష్ణా వాటర్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకోబోతుంది. గోదావరి ఉన్నటువంటిది, గోదావరి నీటిని ఏ రకంగా వినియోగించుకోవాలనేది రాగానే ఉండాల్సినటువంటి అవసరం ఉండే. కాళేశ్వరం కుంగినటువంటి ప్లేస్ని రిపేర్ చేసి కనుక పెట్టి ఉంటే ఈ ఎండిపోయేటువంటిది బోర్లు వేసుకునేటువంటి సమస్య రాకపోతుండే. అనేక కాలువలలో నీళ్లు పారే అవకాశం ఉంటుండే, అనేక చెరువులు నిండే అవకాశం ఉంటుండే. తుంగతుర్తి వరకు, సూర్యాపేట తుంగతుర్తి వరకు నీళ్ళు పోతుంది. ఇప్పుడు ఆ బెల్ట్ మొత్తం ఏమైందంటే పంటలు ఎండిపోయి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్. ఉన్న నీళ్లు కూడా ఏంది, కొన్ని చోట్ల ఇప్పుడు కేటీఆర్ గారు హెచ్చరిస్తేనే నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఉన్న నీళ్ళు కూడా ఆ కలెక్టర్లు ఏం చేయాలి, ఉన్న నీళ్ళు పంటలు వేసేటప్పుడే మీరు ఇన్ని పంటలు వేసుకోవాలి, ఇట్లా వేయాలి అనేది అదొక సంప్రదాయబద్ధంగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. అంటే ఎంత ఒక రైతాంగం అంటే ఒక చిన్న చూపు, నీళ్ళు ఉన్నా కానీ విడుదల చేయట్లేరు అంటే ఒక గట్టి ప్రెజర్ పెట్టి గట్టిగా ఒక ధర్నా దాకా ఉన్నా కానీ ధర్నా చేస్తే అంటే ఒక షాడిస్టిక్ ఆలోచనే కనిపిస్తుంది. మేము ఎందుకు విడుదల చేయాలి, లేదా అది వాళ్ళ నియోజకవర్గము, ఆ అవతల పార్టీ వాళ్ళ నియోజకవర్గం చేయబట్టి ఆ నీళ్ళు విడుదల చేయకుండా అట్నే పెడదామనేది. అంటే ఇది ఒక ప్రజాపాలన, ప్రజలకు సంబంధించినటువంటిది. రైతాంగం ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండాల్సినటువంటి అవసరం, ఒక ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఒక కక్ష సాధింపు పరిపాలన లాగానే కనిపిస్తుంది. ఈ ఒక్కొక్క చోట అన్ని జిల్లాలు గోదావరి బెల్ట్లో గతంలో మంచిగా సమృద్ధిగా పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం సమృద్ధిగా పారినటువంటి నీళ్లు ఈ సంవత్సరం ఎందుకు యాసింగ్కి ఎండిపోవాల్సిన పరిస్థితి, అట్లా మేకలను మేపుకోవాల్సిన పరిస్థితి, నారులు మొత్తం ఎండిపోవాల్సినటువంటిది నీళ్ళు ఉండి కూడా. అంటే ఓ ప్రణాళికాబద్ధంగా మిడ్మానేర్ నుంచి మలకపేటకు నీళ్లు రప్పించడానికి కావాల్సినటువంటి కనీసం అధికారి దగ్గర చూసినా ఆడ ఎండిపోతున్న పంటలను చూసి విడుదల చేసేటువంటి సిచ్యువేషన్ ఉండే. అట్లాంటిది లేనటువంటి విధంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ ఇరిగేషన్ మంత్రి కానీ నిరంతరం ఢిల్లీకి పోతున్నటువంటిదే కనుక ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఈ రకమైన పంటలు ఎండిపోయి ప్రతి చోట వెళ్ళిపోతుంటే నిన్నటి వరకు ఢిల్లీలో ఉండి ఇక్కడ అధికారులకు ఏమాత్రం సజెషన్ చేసినా ఆ రకమైనటువంటి ఎండిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉండేది.